ప్రియమైన దేవుని సంగమా, యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాం. ఈరోజు యోబు గ్రంథంలో నుండి మరి యొక్క సందేశం విందాం. 2వ అధ్యాయము మొదటి వచనంలో మాటను చదువుకుందాం. యోబు గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనము. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరి యొక్క దినము తటస్థింపగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చెను. ఈరోజు అంశము దేవుని ఎదుట సాతాను. దేవుని ఎదుట సాతాను. సాతాను దేవుని దగ్గరికి వచ్చింది. ఇక్కడ ఎవరు వస్తారు దేవుని దగ్గరికి? 2వ అధ్యాయంలో మొదటి వచనంలో వ్రాయబడిన మాట మనం చూస్తే ఎవరు వస్తారు దేవుని సన్నిధికి? దేవదూతలు. దేవుని సన్నిధికి వచ్చేది దేవదూతలు. మరి దేవదూతలు అయితే సాతాను గడు వచ్చేదేంటి? ఆశ్చర్యమే కదా. చాలాసార్లు మనకు అనిపిస్తుంది, భక్తి పరుల దగ్గర సాతానుడు ఉంటాడా ఉండడా? ఏమండి, భక్తి పరుల దగ్గర సాతానుడు ఉంటాడా ఉండడా? ఉంటాడా? ఉంటాడు. ఎందుకంటే దేవుని దగ్గరే ఉన్నాడు కదా. దేవుని దగ్గరే ఉన్నప్పుడు సాతానుడు మన మధ్యలో ఎందుకు ఉన్నాడు? మన మధ్యలో ఉండి ఏం చేస్తుంటాడు? కొద్దిసేపు నిద్రపో, కొద్దిసేపు ఇంటికాడ ఆలోచన చెయ్యి, కొద్దిసేపు ఆలస్యంగా పో, ప్రసంగం ఇంకా మొదలు కాలేదులే, మనతోనే ఉంటాడు. మనల్ని గైడ్ చేస్తుంటాడు. మనం వాడి మాటలు నమ్ముతాం. దేవుని సేవకుని మాటలు కానీ, దేవుని మాటలు కానీ, ప్రవక్తల మాటలు కానీ వినం. ఎందుకంటే వాడి మాట రుచిగా ఉంటాయి. ఇక్కడ దేవదూతలు యెహోవా సన్నిధిని నిలవడానికి రావాలి. ఏంజెల్ ఆఫ్ గాడ్, దేవుని దూత దేవుని దగ్గరకు రావాలి. కానీ ఎవరు వచ్చారంటే వాళ్ళతో పాటు, దేవుని దూతతో పాటు సాతాను వచ్చాడు, అపవాది వచ్చాడు. చూడండి అక్కడ వ్రాయబడిన మాట, వారితో కూడా అపవాది యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చెను. దేవుని దూత వస్తూ ఉంటే దేవుని దూతతో పాటు సాతాను కూడా వచ్చాడంట దేవుని దగ్గర. గమనించండి ప్రియులారా, చాలామంది మనుషులు నేను దేవుని మందిరానికి వెళ్ళలేనని భయపడుతుంటారు. ఎందుకంటే అక్కడ దేవుడు ఉంటాడు, నన్ను గద్దిస్తాడు, లేకపోతే నన్ను కొడతాడు, లేక నన్ను తిడతాడు అని కొందరు భయపడుతూ దూరంగా ఉంటారు, బయటే ఉంటారు. వాక్యం జరిగేటప్పుడు కానీ, ఆరాధన జరిగేటప్పుడు కానీ లోపలికి రారు, బయటే ఉంటారు. వాళ్ళు మర్చిపోతున్న విషయం ఏంటంటే లోపల సాతానుగాడు కూడా ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోతుంటారు. అక్కడ ఏం చేస్తున్నాడంటే సాతానుగాడు, అయ్యో లోపలికి వద్దులే, నువ్వు బలహీనంగా ఉన్నావు కదా, నువ్వు దురలవాటుతో ఉన్నావు కదా, నువ్వు క్యారెక్టర్ బ్యాడ్గా ఉన్నావు కదా, నువ్వు బయటే ఉండలే, లోపల పోతలే అంటాడు. వాడేదో పెద్ద నీతిపరులాగా. వీడు కూడా ఏమనుకున్నాడంటే నిజమే కదా, నేను భక్తి లేనుండి కదా, నేను లోపల పోయేందుకు అర్హత నాకు లేదు అనుకుంటాడు. ఇక్కడ దేవుని సన్నిధిని నిలవడానికి దేవదూతలు రావాలి, దేవుని బిడ్డలు రావాలి, దేవుని సన్నిధికి దేవుని యందు విశ్వసించిన వారు రావాలి. వారితో పాటు సాటన్ ఆల్సో కేమ్ టు ద లార్డ్. దేవుని దగ్గరకు సాతాను కూడా వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి అధ్యాయం 6వ వచనంలో చూస్తే, మొదటి అధ్యాయం 6వ వచనం, దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది వాడు వారితో కలిసి వచ్చెను. ఈ 1వ అధ్యాయం 6వ వచనం, 2వ అధ్యాయం 1వ వచనం 2 సార్లు
అంటే దేవుని దూతలు రావాల్సి ఉంటే వాళ్ళతో పాటు సాతానుడు వస్తున్నాడు. మొదటిసారి వచ్చాడు 1:6లో, రెండోసారి 2:1లో వచ్చాడు. ఈ 2 సార్లు కూడా దేవుని దగ్గరకు వచ్చాడు. అప్పుడు దేవుడు ఏమడుగుతున్నాడు చూడండి, 2వ అధ్యాయం 2వ వచనం. యెహోవా అన్నాడు, నీవు ఎక్కడి నుండి వచ్చావు? ఎందుకంటే దేవునికి తెలుసు సాతానుడు ఎక్కడుంటాడు, అందుకు అడుగుతున్నాడు, ఎక్కడి నుంచి వచ్చాను? వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్? ఎక్కడి నుంచి వచ్చావు? ఎందుకంటే సాతానుడు ఉండే స్థలాలు దేవునికి తెలుసు. సాతానుడు ఎక్కడుంటాడో, ఎలాగో ఏం చేస్తాడో అంత దేవునికి తెలుసు. అందుకే ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? మనం కొన్నిసార్లు మన పనులు చేసుకొని, పొలం పనులు కానీ, లేక ఉద్యోగ పనులు కానీ, లేక బయట సమాజంలో పనులు చేసుకొని నేరుగా దేవుని మందిరానికి వస్తాం. అలా వచ్చినప్పుడు దేవుడు మనల్ని అడుగుతాడు, ఎక్కడి నుంచి వచ్చావు? ఏమ్మా ఎక్కడి నుంచి వచ్చావు? నేను అక్కడికి పోయి వచ్చానండి, నేను ఎక్కడికి పోయి వచ్చానండి, నేను సినిమాకి పోయి వచ్చానండి, లేకపోతే నేను బజార్కి పోయి వచ్చానండి అంటే కరెక్ట్ కాదు. అది నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్? ఏ స్థలం నుండి వచ్చావు? ఏ ప్రాంతం నుండి వచ్చావు? బురద గుంటలో బుర్లాడి దేవుని మందిరానికి వస్తారా ఎవరైనా? లేక పాపం చేసి నేరుగా దేవుని మందిరానికి వస్తారా ఎవరైనా? తప్పు చేసి ఎవరైనా దేవుని మందిరానికి వస్తారా? రాలేరు. ఇంటికి పోయి ఫ్రెష్గా స్నానం చేసుకొని మంచి బట్టలు వేసుకొని వస్తారు వస్తే. సో అలాగనమాట. ఎక్కడి నుంచి వస్తున్నాడు సాతానుడు అనేది దేవుడు తెలుసు. ఆయన కూడా అడుగుతున్నాడు, వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్? ఎక్కడి నుంచి వస్తున్నావు? అప్పుడు వాడు ఏం చెప్తున్నాడు చూడండి, భూమిలో ఇటు అటు తిరుగులాడుచు. ఏమండి ఏం చేస్తున్నాడ? భూమిలో ఇటు అటు తిరుగుతూ సంచరిస్తూ వస్తున్నాను. అంటే he has no stability. అతనికి నిలకడ లేదు. సాతానుగాడికి నిలకడ ఉండదు. అటు ఇటు తిరుగుతూ ఉంటాడంట. నిలకడ లేని వారు ఎవరైనా ఉన్నారంటే దే ఆర్ చిల్డ్రన్ ఆఫ్ సాటర్న్. గుర్తుపెట్టుకోండి, నిలకడ లేనివారు, క్రమముగా డిసిప్లైన్గా ఉండేవాళ్ళు, వారు దేవుని యందు భక్తి భయం కలిగి ఉంటారు. నిలకడ లేనివారు అంటే ఒకరోజు అలా ఉంటారు, ఒకరోజు ఇలా ఉంటారు, ఒకరోజు అది తింటారు, ఇంకోరోజు ఇది తింటారు, రకరకాలుగా ఉంటాయి. సో ఈ స్టెబిలిటీ లేకుండా, స్టేబుల్గా ఉండకుండా ఉండేటువంటి వాళ్ళు ఎవరంటే దే ఆర్ చిల్డ్రన్ ఆఫ్ సాటర్న్. సాతాన్ అంటుంది, నేను భూమి మీద ఇటు అటు తిరుగులాడుతూ సంచరిస్తూ వచ్చాను. అంటే ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారో అని తిరుగుతూ వచ్చాడంట. ఒకసారి మనం గమనించగలిగితే ఎందుకు అలాగూ వాడు తిరుగుతూ వస్తూ ఉంటాడు? ఎందుకు అపవాది అంత తిరుగుతూ వస్తాడు చెప్పండి? మనమైతే ఇంట్లోనే ఉంటాం, భద్రంగా ప్రార్థన చేసుకుంటూ బైబిల్ చదువుకుంటూ లోపలే ఉంటాం. సాతానుగాడు బయట తిరుగుతూ ఉంటాడు. ఎందుకు తిరిగేది వాడు? అనేక విషయాలు సమీకరించుకుంటాడు. అక్కడేమైంది, ఇక్కడేమైంది, ఆడేం జరుగుతుంది, ఇక్కడేం జరుగుతుంది, లోక సంబంధమైన విషయాలన్నీ వాడికి తెలియాలి. ఎందుకంటే జనాలు పాడు చేయాలి వాడు. అందుకని అన్ని చోట్ల తిరుగుతూ ఉంటాడు. అతనికి స్టేబుల్ ఉండదు. ఒక చోట మర్యాద కూర్చొని గంట సేపు ప్రార్థన చేసుకుందాం ఉండదు. అక్కడ పోదాం, ఇక్కడ పోదాం. మనకు పెద్దలు ఒక మాట అంటూ ఉంటారు, ఏంటి చెప్పండి, తిరిగే కాలు తిట్టే నోరు ఆగదంట. అంటే తిట్టేటువంటి నోరు తిడతానే ఉంటుంది, మాట్లాడే నోరు మాట్లాడుతూనే ఉంటుంది. తిరిగే కాలు అంటే ఎప్పుడు నిలకడ ఉండదు అనమాట. ఇంట్లో ఒక క్షణం ఉండడం, వెళ్ళిపోతూ ఉంటాడు, ఎడాడుకో తిరుగుతూ ఉంటాడు. సో ఆ మైండ్ ఎవరిది అంటే అది సైతానుగాడిది. దేవుడు అడుగుతున్నాడు, ఎక్కడి నుంచి వచ్చావా అని అంటే వాడు జవాబు చెప్తున్నాడు, నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ సంచరిస్తూ వస్తున్నాను. దేవుని ఎదుట సాతాను ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఒకసారి జకరియా గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనాలు చూద్దాం. జకరియా గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనాలు. యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన
యెహోషువ నిలవబడుటయు సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వన నిలవబడుటయు అతడు నాకు కనపరచను. ఇక్కడ ఏం జరిగిందండి? యెహోషువ ఇక్కడ మనకి యెహోషువ గ్రంథంలో కనపడే యెహోషువ కాదు. ఈ యెహోషువ యాజకుడు, ప్రధాన యాజకుడు, ఇతను హై ప్రీస్ట్, ప్రధాన యాజకుడిన ఆ యెహోషువ కాదు. అంటే మోషే శిష్యుడిగా వచ్చిన యెహోషువ కాదు. ఈ యెహోషువ దేవుని సన్నిధిలో యెహోవా దూత ఎదుట ఇతను నిలబడుతున్నాడట. దేవుని దూత ఎదుట ప్రధాన యాజకుడు యెహోషువ నిలబడుతుంటే అక్కడికి సాతాను ఫిర్యాదు చేయడానికి వచ్చినాడంట, రిపోర్ట్ చేయడానికి వచ్చినాడంట. అతని కుడి పార్శ్వం నిలువబడతారు. చూసారండి, సాతాను ఫిర్యాదు అయి అతని కుడి పార్శ్వం నిలువబట్టయు అతడు నాకు కనపరచడం. అంటే దేవుని సేవకుడు వచ్చిన కాడ సాతాను కూడా వచ్చాడట. ఏం చేయడానికి వచ్చాడు? ఫిర్యాదు చేయడానికి. ఫిర్యాదు చేయడానికి అంటే రిపోర్ట్ చేయడానికి వచ్చాడు. ఒక సేవకుడు వచ్చాడు, యాజకుడు, సాతాను కూడా వచ్చాడు. ఇద్దరు వచ్చి దేవుని దూత దగ్గర నిలబడ్డారు. దేవుని దూతకి ఫిర్యాదు చేస్తాడంట, అయ్యా ఈయన మంచివాడు కాదు, ఈయన మంచివాడు కాదు, లేకపోతే ఈయన చెడ్డవాడు, ఈయన దుర్మార్గుడు. ఏదో ఎవరు ఫిర్యాదు చేసేది? ఎవరు చేయాలి? యాజకుడు చేయాలి సాతాను గడి మీద. అవునా? ఎందుకంటే చెడగొట్టేది వాడే. యాజకుడు చెడగొడతాడా? యాజకుడు తప్పు చేస్తాడా? చేయడు కదా. యాజకుడు దేవుని దూత ఎదుట ఏం చెప్పాలంటే, ఈ సాతాను గడు మా సంఘాన్ని పాడు చేస్తున్నాడా అని చెప్పాలి యాజకుడు. సాతాను గడు వచ్చి ఏం చెప్తున్నాడంటే, ఇదిగో యెహోషువ ప్రధాన యాజకుడు, అతని మీద నేను రిపోర్ట్ చేయడానికి వచ్చాడు అంటున్నాడు. వాస్తవానికి ఒకరు చేయాల్సిన పని మరొకరు చేస్తున్నారు. అంటే యాజకుడు చేయాల్సిన పని సాతాను గడు చేస్తున్నాడు. అంటే ఏంటి దాని అర్థం? దేవుని సేవకుని డామినేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మనం ముందుకు వెళ్తే చాలా విషయాలు మనకు కనపడుతూ ఉంటాయి. 7వ వచనం చూద్దాం. అక్కడ జకర్యా 3:7, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తుంది మనగా, నా మార్గంలో నడుచు, నేను నీకు అప్పగించిన దాన్ని భద్రముగా గైకొని ఎడల నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణను కాపాడువాడవగుదు. మరియు ఇక్కడ నిలవబడు వారికి కలిగినట్లుగా నా సన్నిధిని నిలుచు భాగ్యము ఎవరికి ఇస్తాడంట? దేవుడు యెహోషువ ప్రధాన యాజకునికి ఇస్తానన్నాడు. నేను నీకు నా సన్నిధిలో నిలిచే అవకాశం నీకు ఇస్తాను. వాడెవడు? సాతానుగాడు. వాడెందుకు నిలవాలి? వాడెందుకు రావాలి దేవుని సన్నిధిలోకి? అందుకే దేవుడు అడిగాడు, ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడి నుంచి వచ్చావు? నా దగ్గరకు వచ్చావు. ఎక్కడి నుంచి వచ్చావు? సో దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యము ఎవరిది అంటే, దేవుని యందలి భయము భక్తి కలిగి ఉన్న సేవకులది, విశ్వాసులది. వాళ్ళకే ఇస్తాను నేను అది. కానీ సాతాను గాడికి ఇవ్వను. కానీ వాడు వచ్చాడు. అందుకే అడుగుతున్నాను, ఎక్కడి నుంచి వచ్చావరని నేను అడుగుతున్నాను. వాడేమన్నాడు? ఇటు అటు తిరుగుతున్నానయ్యా, సంచరిస్తున్నానయ్యా అంటున్నాడు. దేవుని ఎదుట గమనించండి, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం రెగ్యులర్గా గుర్తు చేసుకునే మాటలు. యేసు ప్రభు మొదటి అధ్యాయం చదివితే 4 మొదటి వచనం, అప్పుడు యేసు అపవాది చేత శోధించబడటకు ఆత్మల అరణ్యమునకు. యేసు ప్రభు బాప్తిసం పొందిన తర్వాత అపవాది శోధకుడు అతన్ని శోధించడానికి సిద్ధంగా ఉన్నాడని యేసు ప్రభు అరణ్యానికి కొనిపోబడ్డాడంట. ఎందుకంటే సాతాను శోధించాలి, లేఖనం నెరవేర్పది, లేఖనాలు జరగాలి, సాతాను శోధించబడాలి, సాతాను ద్వారా శోధించబడాలి, అది లేఖనం నెరవేర్పు. యేసు ప్రభుని శోధిస్తున్నాడు. దేవుని దగ్గరకు వచ్చిన వాడు యేసు ప్రభు శోధించడా? యేసు ప్రభు నరుడుగా పుట్టాడు, మానవుడిగా వచ్చాడు కనుక యేసు ప్రభుని మాట్లాడుతున్నాడు. చూడండి 4వ అధ్యాయం 3వ వచనం చూస్తే, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలకు ఆజ్ఞాపించు. యేసు ప్రభుని శోధిస్తున్నాడు సాతాను వచ్చి. దేవుని సన్నిధికి రావడమే ఎక్కువ అనుకుంటే మరి ఎలా వచ్చేవరా నువ్వు? మనం ఏం చేస్తాం చెప్పండి? ఎవడన్నా తాగి మాట్లాడుతూ వస్తే ఏం చేస్తాం మనం? వాడిని బయటికి పంపించాడు రా, వాడు ఇక్కడ ఉండకూడదు అంటాం.
వాడు తాగుబోతాడిని తరివేస్తాం, మనం ఇష్టపడం. ఇక అలా దేవుడు ఎలా ఇష్టపడాలి? మనుషులమైన మనమే సాతాను మనుషులు ఎవరైనా వస్తే, లేక దుష్క్రియలు చేసిన వాళ్ళు ఎవరైనా వస్తే, లేక దురలవాట్లు కలిగిన వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళు బయటకు నెట్టేయడానికి ప్రయత్నం చేస్తాం. మరి అలాంటిది దేవుని దగ్గరకు వచ్చాడు, యేసుప్రభు శోధిస్తున్నాడు సాతాను. అక్కడ యేసుప్రభు ఏమన్నాడు? మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు జీవించేది, దేవుని నోట నుండి వచ్చు మాట వలన జీవిస్తాడు. తర్వాత ఇంకో మాట అన్నాడు 5వ వచనంలో, పరిశుద్ధ పట్టణాన్ని తీసుకుపోయి దేవాలయ శిఖరం మీద నిలబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే కిందకి దూకు, దేవదూతలను దేవుడు పంపిస్తాడు శోధించడం. అక్కడ కూడా యేసు ప్రభు ఏం జవాబిచ్చాడు? ప్రభు అయిన నీ దేవుని మొక్కి నీవు శోధింపవలదు అని అంటాడు. మరలా 9వ వచనంలో అంటాడు, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేస్తే నీకు ఇదంతా ఇచ్చేస్తానంటాడు. సాతానా పొమ్ము, నీవు దేవునికి మొక్కాలి, నీ డ్యూటీ కాదు అది. సాతానుగాడు తాను ఏదో పొందుకోవాలని యేసు ప్రభువుని శోధించడానికి సిద్ధపడ్డాడు. ఈ ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే, సాతానుగాడు మన పక్కలోనే ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. మనల్ని గీరుతూ ఉంటాడు, గిచ్చుతూ ఉంటాడు, సైగ చేస్తూ ఉంటాడు, మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంటాడు, నిద్రపో అంటాడు, వినగాక నువ్వు అంటాడు, నువ్వు ప్రక్కకి వెళ్ళిపో అంటాడు, లేచి బయటికి పో అంటాడు. దేవుని సన్నిధిలో కూర్చోడానికి బయటకి ఏం పని? ఏం పని మన బయటికి? మనకేం పని? దేవుని సన్నిధిలో కూర్చోడానికి బయట ఏం పని మనకే? ఏం పని మనకే? అటు ఇటు తిరిగేటువంటి పని సాతానుగాడిది. అటు ఇటు తిరిగే పని సాతానుగాడిది. నువ్వెందుకు తిరుగుతున్నావు అటు ఇటు? నువ్వెందుకు అటు ఇటు సంచరిస్తావు? కాళ్ళు నిలవదా? కూర్చోలేవా ఒక చోట? ఒక గంట సేపు కూర్చోలేవా? సాతానీయ మనస్సు అది. ఈవిల్ స్పిరిట్, ఆ దురాత్మ మనసు ఏంటంటే ఊరకు అటు ఇటు తిప్పుతూ ఉంటుంది. ఫోన్ వచ్చిందంటే లేచి బయటికి వెళ్ళిపోతాం, లేకపోతే ఎవరైనా పిలిస్తే బయటకు వెళ్ళిపోతాం, మాట్లాడడానికి వెళ్ళిపోతాం బయటకు. ఇంటికాడ మాట్లాడుకోండి, ఎక్కడికొచ్చి మాట్లాడుకుంది ఏంటి అసలు? ఫోన్లో మాట్లాడుకోండి ఇళ్ళ దగ్గర, ఇక్కడికి వచ్చాక మాట్లాడుకుంది ఏంటండి? ఒక ఆమె ఫోన్ చేసింది ఇంకొక ఆమెకి, వదినా ఏం సంగతులు అన్న. చర్చికి వస్తానుగా, ఆడ మాట్లాడుకుందాంలే అన్నదట. అంతేలే, పాస్టర్ గారు లోపల ప్రసంగం చేస్తారని మనం బయట కుర్చీలో కూర్చొని మాట్లాడుకుందాంలే. బయట కుర్చీలో కూర్చోవాలంటే ఏం చేస్తారు చెప్పండి? ఆలస్యంగా వస్తారు, ఆలస్యంగా వచ్చి బయట కూర్చుంటారు. ముందు వస్తే ఆడ కూర్చోవాల్సి వస్తుంది, లోపల కూర్చోవాల్సి వస్తుంది. మాట్లాడకుండా ఉండాలి మర్యాదగా. ఆలస్యంగా వచ్చామనుకో బయట కూర్చోవచ్చు, మనం మాట్లాడుకోవచ్చు, కబుర్లు ఆడుకోవచ్చు. ఇంకేం సంగతులు, వాళ్ళు ఎట్టున్నారు, వీళ్ళు ఎట్టున్నారు. ఇదంతా కూడా సాతాను, మన తప్పు కాదు అది. సాతానుగాడు మనల్ని వాడుకుంటున్నాడు. ఎలా ఉంటాడంట? ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 14 వచ్చింది చదువు. కొరింథీయులకు పౌలు రాసిన 2వ ఉత్తరం 11:14. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. వెలుగుదూత వేషం అంటండి. సాతాను వెలుగుదూత వేషం వేసుకొని వస్తాడంట మనతోటి, మన ప్రక్కనే వస్తాడు, మనతో నడుస్తాడు, మన పక్కన కూర్చుంటాడు. అబ్బా పాస్టర్ గారు చూడు ఎంత బాగా చెప్తున్నాడు వాక్యం, పాట భలే పాడాడు చూడు అంటాడు. మనం అనుకుంటాం అబ్బా ఎంత భక్తిగా చెప్తున్నారా అనుకుంటాం, మనల్ని దారి మళ్లించడానికి. అలా పాడి భలే చెప్పాడు కదా, భలే పాడాడు కదా. కానీ అనేటప్పటికీ ఏమొస్తుంది అక్కడ? కానీ అనేటప్పటికీ ఒక ఆయన అంటాడు సేవకుడు, కానీ అనే దాంట్లో గూని ఉందంట. అంటే బాగా పాడాడు అంటారంట. బాగా పాడాడు కానీ అంటే ఏంటి అర్థం? ఇంకేదో లోపం ఉందన్నమాట. ఇక పొల్లేసేస్తాడు అనమాట. ఇక వెంటనే బాగా పాడాడని మెచ్చుకున్నట్టుగా మెచ్చుకుంటాడు, అందులో ఏదో లోపం ఉందని చెప్పేస్తున్నాడు అనమాట. వెలుగుదూత వేషం అంటే అలా భక్తి పరుల్లాగా ఉంటారు, భక్తి పరుల్లాగా ఉంటారు,
భక్తిలో ఉన్నట్టుగానే ఉంటారు, ప్రార్థన పరులాగానే ఉంటారు, విశ్వాసం కలిగిన వారుగా ఉంటారు, దాన ధర్మాలు చేసేవారుగా ఉంటారు. దేవునికి ఇచ్చే విషయంలో కానీ పుచ్చుకొని విషయంలో కానీ ఎక్కడ డౌట్ అనేది ఉండదు. చక్కగా ఉంటారు, చాలా మంచిగా ఉంటారు. వెలుగు దూత వేషం, దూత వేషం అంట. వెలుగు దూత, బా వెలుగొందు పోతున్నాడు రా, వెలుగొందు పోతుందిరా అనుకునేంత వెలుగు దూత వేషం. అక్కడే మనం పప్పులో కాలేసే పరిస్థితులు వస్తాయి. అందుకే అంటున్నాడు పౌలు, అంటాడు వెలుగు దూత వేషము తానే వెలుగు దూత వేషం ధరించుకొనుచున్నాడు. కాబట్టి దేవుని ఎదుట సాతానుడు ఎలా ఉంటున్నాడంటే వెలుగు దూత వేషం వేసుకొని వస్తున్నాడు. అయితే యేసుప్రభు గుర్తించాడు. అపో సాతాను అపో అన్నాడు. మనమైతే సాతాను పో అంటావా? అనలేము. మనకు మొహమాటం ఎక్కువ. పక్కన ఉండే పక్కన నువ్వు సాతాను అంటే వాడేం ఫీల్ అవుతాడో, ఆమెం ఫీల్ అవుతుందో. అందుకని మంచిదే వదిన, మంచిదే అక్క, మంచిదే, అట్లా మంచిగా వారితో మాట్లాడతాం. రెండవ విషయం ఏంటంటే అసలు ఎందుకు వస్తాడు సాతాను మన దగ్గరికి, లేక దేవుని దగ్గరికి, దేవుని మందిరానికి ఎందుకు వస్తాడండి? దేవుని ఎదుటకు ఎందుకు వస్తున్నాడు? దేవుని ప్రజల్లో ఎందుకు ఉంటున్నాడు? వెలుగు దూత వేషం ఎందుకు వేసుకుంటున్నాడు? వాట్ ఇస్ ద పర్పస్? కారణం ఏంటి? ఒకసారి మనం గమనిస్తే యోబు అధ్యాయం యోబు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. యోబు 2:7. ఎందుకు వచ్చాడు దేవుని దగ్గరికి? అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి ఏం చేసిందంట? యెహోవా సన్నిధి నుండి బయటికి వెళ్ళాడంట. ఎందుకు వెళ్ళాలి కదా? ఎందుకంటే దేవుని దగ్గర ఉండి చేయలేడు ఆ పని. దేవుని దగ్గర నుండి బయటికి వెళ్ళాడు. బయటకు వెళ్ళి ఏం చేశాడంట? అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తాడు. యోబుకు భయంకరమైన వ్యాధిని తీసుకొచ్చి పెట్టాడు. ఎవరండి? అపవాది, సాతానుడు. యోబుకు ఇదిగో బాధగల కురుపులు. ఎక్కడి నుంచి? ఆ నడినెత్తి మొదలుకొని అరికాలి వరకు, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులు చాలా బాధ పెడుతున్నాయి, వాసన వస్తున్నాయి. అలాంటి బాధలతో మొత్తం అంటే ఏంటంటే భక్తి గల వాళ్ళని నాశనం చేయడానికి అపవాది వచ్చాడు. ఎవరు నాశనం చేయడానికి? భక్తి కలిగిన వాళ్ళని నాశనం చేయడానికి, భక్తి కలిగిన సంఘాన్ని పాడు చేయడానికి, భక్తి కలిగిన విశ్వాసిని నష్టపరచడానికి, విశ్వాసాన్ని పోగొట్టడానికి. దేనికి వస్తున్నాడు సాతానుడు మన దగ్గరికి? దేనికి వస్తున్నాడు దేవుని దగ్గరికి సాతానుడు అంటే మనల్ని నాశనం చేయడానికి, యోబును మొత్తడానికి వచ్చాడట. యేసు ప్రభు శిష్యులతో కలిసి ప్రభు భోజనం తీసుకుంటూ ఉండే సమయంలో యోధా యేసుక్రీస్తుకు చెప్పాడు. ఏమని చెప్పాడు? యోధా, నువ్వు వెళ్ళు, నీకు సమయం అయింది అన్నాడు. శిష్యులందరూ అనుకున్నారు ఏదో పని చెప్పినట్టున్నాడు, ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, ట్రెజరర్ కదా యోధా, ఏదో కొనుక్కురమ్మని పంపించాడు అనుకుంటున్నారు. ఇతను వెళ్ళాడు. ఏం చేశాడు అతను? వెళ్ళి యేసు ప్రభుని పట్టించాడు, యేసు ప్రభుని బంధించేశాడు. యేసు ప్రభు సిలువకు అప్పగించబడడానికి పరిసయ్యులకు, శాస్త్రులకు, ప్రధాన యాజకులకు వాళ్ళకి అప్పచెప్పాడు. ఆయన పోయి వాళ్ళతో మాట్లాడుకున్నాడు. వాళ్ళ దగ్గర రూకలు తీసుకున్నాడు. 30 వెండి రూకలు తీసుకున్నాడు. తోటకు తీసుకొని వచ్చాడు, గెత్సేమనే తోట, అక్కడ పట్టించాడు. సాతాను పని చేయడానికి దేవుని దగ్గర నుండి వెళ్ళాడు యోధా ఇస్కరియోతు. ఇక్కడ దేవుని సముఖం నుండి అపవాది వెళ్ళాడు యోబును నష్టపరచడానికి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని దగ్గర నుండి బయటికి వెళ్ళామంటే బయట ఎవరినో నష్టపరచడానికి, ఎవరినో నాశనం చేయడానికి, ఎవరినో బాధ పెట్టడానికి. యు మస్ట్ స్టే ఎట్ గాడ్స్ ప్రెజెన్స్. దేవుని దగ్గర నీవు ఉండాలి. దేవుని దగ్గర నుండి వెళ్ళావు అంటే దాని అర్థం నువ్వు లోకంలోకి వెళ్ళిపోతావు, సాతాను దగ్గరికి వెళ్ళిపోతావు, సాతానుడికి స్నేహితుడు అయిపోతావు, సాతాను పనులు చేస్తావు, సాతాను అలవాట్లు నేర్చుకుంటావు, ఊరక తిరిగే పని పెట్టుకుంటావు,
ఊరక మాట్లాడే పని పెట్టుకుంటున్నావు, లేక ఊరక అయ్యో లోకంలో ఉన్న చెడు చేయడానికి ఇష్టపడతావు. ఎక్కడి నుంచి? దేవుని దగ్గర నుండి వెళ్ళి. ఇక్కడ అపవాది దేవుని దగ్గర నుండి, చూడండి ఏమని రాయబడిందో అక్కడ 7వ వచనంలో, కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి, యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి యోబును మొత్తాడు. యేసు ప్రభు దగ్గర నుండి బయటకు వెళ్ళినటువంటి యోధ ఇస్కరియోతు యేసు ప్రభుని అప్పగించాడు. దేవుని మందిరం నుండి బయటికి వెళ్ళి ఏం చేస్తున్నావు? నువ్వు దేవుని దగ్గర నుండి బయటికి వెళ్ళి చెడు చేస్తున్నావు. నువ్వు దేవుని మందిరంలో ఉంటే, లేక దేవుని సన్నిధిలో ఉంటే నువ్వు తప్పు చేయలేవు. ఏమంటే అర్థమవుతుందని మాటలు? నీవు దేవునితో ఉంటే, దేవుని సన్నిధిలో ఉంటే తప్పు చేయలేవు. నువ్వు దేవుని దగ్గర బయటికి వెళితే, లోకానికి వెళితే, లోకంలో వాళ్ళే తప్పు చేపిస్తారు నీ చేత. పొరపాటు చేయడానికి అవకాశం ఉంటుంది. 2వ అధ్యాయం 3వ వచనం దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడై దేవుని మీద భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు. నిష్కారణముగా అతన్ని పాడు చేయటకు నీవు నన్ను ప్రేరేపించినను. ఏమండి దేవుడు అంటున్నాడు, ఒరే సాతానా, ఏ కారణం లేకుండా నన్ను నువ్వు ప్రేరేపించావు కదరా యోబును పాడు చేయడానికి. ఎందుకు వస్తున్నాడు సాతానుడు మన దగ్గర కంటే? మనల్ని పాడు చేయడానికి, మనకు వ్యాధిని తేవడానికి, మనకు కష్టం తేవడానికి, మనకు బాధ తేవడానికి వస్తున్నాడు. అది మనం గుర్తు పెట్టుకోవాల్సింది. ఎందుకు వస్తున్నాడు శోధకుడు? ఎందుకు వస్తున్నాడు మన దగ్గరికి? లేక ఎందుకు వస్తున్నాడు మందిరంలోకి? ఎందుకు వస్తున్నాడు దేవుని సన్నిధి కంటే? దేవుని బిడ్డలను నష్టపరచడానికి, దేవుని వాక్యాన్ని వినయకుండా చేయడానికి, దేవునికి మహిమ రానికుండా చేయడానికి. అందుకే అతడు వస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనంలో అపవాది ఎందుకు వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి? అక్కడ శోధించుటకు. చాలా క్లియర్గా వ్రాయబడింది, శోధించుటకు. ఆదికాండం 3వ అధ్యాయం మొదటి 5 వచనాలు మనం చూస్తే, మొట్టమొదట సర్పము, సాతాను. అక్కడ సర్పము సాతాను సాదృశ్యంగా ఇవ్వబడింది. సర్పం ఏం చేసిందంట? హవ్వ దగ్గరకు వచ్చి, ఇది నిజమా? ఇది నిజమా? ఈ తోట చెట్టులో దేని ఫలం మీరు తినకూడదని దేవుడు చెప్పాడా? అందుకు అవ్వ అంటుంది, ఈ తోట చెట్ల ఫలాలు మేము తినచ్చు, అయితే తోట మధ్యలో చెట్ల ఫలాలను గురించి దేవుడు మీరు సావుకున్నట్లు వాడు తినకూడదు, వాటిని ముట్టకూడదని చెప్పాడు. అప్పుడు సర్పం అంటుంది, మీరు సావనే సావరు, మీరు తినమన మీ కన్నులు తెరుగుపడతాయి, మంచి చెడులు ఎరుగువారై దేవతలు ఉంటారు అని చెప్పాక అవ్వ ఆ పండు తీసుకొని తిని ఆదాము కూడా తీసుకువచ్చింది. అపవాది అవ్వ దగ్గరికి ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందండి? అపవాది అవ్వ దగ్గరికి ఎందుకు వచ్చింది? అవ్వని శోధించడానికి, అవ్వను పాపంలో పడేయడానికి. ఒక అవ్వనే కాదు, ఆదామును కూడా. అవ్వ చెప్తుంది, నువ్వు తిను, మీ ఆయన కూడా పెట్టు. అంటే ఈమె నాశనం అవ్వాలి, వాడు నాశనం అవ్వాలి. అంటే భార్యాభర్తలు ఇద్దరు నాశనం అవ్వాలి. ఒక్కడన్నా ఉంచవచ్చు కదా మంచిగా. ఉంచితేట ఒకరు పోతున్నారు, మా భార్య పోతుందిలే గుడికి, నేను పోకపోయినా పర్లేదు అనుకుంటాడు అతను. సాతాను కూడా చెప్తాడు, ఏమ్మా మీ భర్తను ఎందుకు తీసుకోపో అని చెప్తాడు. అబ్బా మంచి మాట చెప్తుందిలే, ట్రై చేద్దాం అనుకుంటుంది. సరే ఇప్పుడు మూడు బాగలేనట్టుంది, రేపు వారం ఇద్దరు కలిసిపోతురులే అని చెప్తుంది. అంటే అప్పుడు సాతాను గెలిచినట్ట, విశ్వాసి గెలిచినట్ట. ఆమె అనుకుంటుంది, భలే మంచి సలహా ఇచ్చావు, నిజమే, వచ్చే వారం ఇద్దరం కలిసి వెళ్తాంలే. అంటే ఈ వారం ఇద్దరు ఆప్సెట్. వచ్చే వారం ఇంకేదో పని పడుతుంది, మర్చిపోద్ది, అంతే. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకరిని కాదు ఫ్యామిలీని నాశనం చేయడానికి అవ్వను ఆదాము ఇద్దరిని అక్కడ వారికి తెలియదు, పాపం, వారు దిగంబరులని వారికి తెలియదు. అంటే అంత ఇన్నోసెంట్స్ వాళ్ళు, అమాయకులు.
వాళ్ళ ఒంటి మీద వస్త్రం లేదు అనే విషయం వాళ్ళకి తెలియదంటే వారు ఎంత అమాయకులు. అంటే అమాయకులు అంటే ఇన్నోసెన్స్ అన్నమాట. అలాంటి వారికి జ్ఞానం వచ్చాడు. జ్ఞానం అంటే ఏం జ్ఞానం? లోక జ్ఞానం. అరే నీ ఒంటి మీద బట్టలు లేవురా అనేటప్పటికి అవరే అది తెలిసేటప్పటికి ఏమైంది? ఒరే సిగ్గుపడిన పరిస్థితి. అరే ఒంటి మీద బట్టలు లేవా, సిగ్గుపడేటప్పుడు చూసారా ఏమైందో? ఎప్పుడైతే అది తెలుసుకోకుండానే ఉంటుంటే వాళ్ళ సిగ్గు తెలిసేది కాదు. నిష్కామంగా ఉండేవాళ్ళు, ఎలాంటి కల్మషం లేని వాళ్ళుగా ఉండేవాళ్ళు, దేవునితో రోజు మాట్లాడుతుండేవాళ్ళు. సాతానుగాడు వచ్చి ఆదాముతో మాట్లాడలేదు ఎందుకని చెప్పండి? ఆదాముతో మాట్లాడకుండా అవ్వతో మాట్లాడింది సాతాను. ఎందుకు? అవ్వని ఈజీగా బురిడి కొట్టేయచ్చని. ఆడవాళ్ళు ఊరక నమ్మేస్తారు కదా. మగవాళ్ళు ఏడ్చారు అనుకో, మా ఆయన ఎంత మంచోడు, ఎంత బాధ పెట్టాను నేను ఆయన అని మారిపోతారు. ఆడవాళ్ళు వెంటనే నమ్మేస్తారు. ఏది దొంగ ఏడు పేడ్చినా కూడా నమ్మేస్తారు వాళ్ళు. అంటే అంత అమాయకులు అనమాట. ఎవడన్నా బయట నుండి సాడీ చెప్పరా, చూసిగా ఇదిగో వాడు చూడు ఆ పక్కన అమ్మాయితో మాట్లాడుతున్నా అనేటప్పటికి నమ్మేస్తారు. మామూలుగా మాట్లాడుకోవచ్చు, తప్పేముంది, అందులో ఏదో నేరం ఉంది అని. మీ ఆయన వచ్చేటప్పుడు ఆడ ఒక ఆమెతో మాట్లాడుతున్నాడే అనేటప్పటికి నమ్మేస్తారు. నిజమా? రాని ఆయన సంగతి తెలుస్తాం. ఇంటికి రాగానే ఏమయ్యా నువ్వేదో పలారాతో మాట్లాడుతున్నావా? ఈ క్రిస్మస్ అప్పుడు, న్యూ ఇయర్ అప్పుడు హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్ అని సెకండ్లు ఇస్తారు. ఏది నీకు ఆమె సెకండ్ ఇస్తుందే, ఏ సంగతే? పక్కన ఎవరు చెప్తున్నాడు, నువ్వు చూసావా అతను అమ్మాయికి ఎందుకు సెకండ్ ఇస్తున్నాడు చూడు. ఒరే ఏదో పండగ కాబట్టి చెప్పుకోండి, తప్పేంది అంటే అలా చెప్తే నమ్మేస్తారు వీళ్ళు. నమ్మేసి నిజంగా సంథింగ్ ఇస్ రాంగ్. అపవాది చేసే పనులండి ఇవి. అవ దగ్గరకు వచ్చి ఇది నిజమేనా అనేటప్పటికి ఆమెకి ఏం చెప్తుంది ఇది, సాతానుడు ఏం చెప్తున్నాడు, ఒక ఆశ్చర్యం కలిగేటట్టుగా చెప్పు నెక్స్ట్ ఏంటి ఇది నిజమా అంటే, ఇజ్ ఇట్ ట్రూ అంటే ఆటోమేటిక్గా ఒక ఆలోచన వాళ్ళకి ఇచ్చినట్టే, వాళ్ళ అటెన్షన్ ఇచ్చినట్టు అనమాట. అలా అవ్వను ఆదామును శోధించాడు సాతానుడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 19 వచనం. మత్తయి 13:19. దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దాన్ని ఎత్తికొని పోవును. విన్నారండి? సాతానుడు ఇంకేం చేస్తాడంట? ఎందుకు వస్తాడంట మన దగ్గరికి, చర్చిలోకి ఎందుకు వస్తాడంట? విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకొని పోతాడంట. ఇంటికి పోయిన తర్వాత ఏమ్మా ఈరోజు వాక్యం ఏంటంటే చెప్తారా? ఏం చెప్తారు? ఈరోజు ఆ సారు యోబు గ్రంథంలో చెప్పాడు. ఏం చెప్పాడు? యోబు గ్రంథంలో చెప్పాడు. అది ఏం చెప్పాడు? అదే యోబు సంగతి. అదో సాతానంట, అది దేవుడి కడుగు అంటే సింపుల్గా ఒక మాట చెప్పలేరు. ఈరోజు దేవుని ఎదుట సాతానుగాడు అనే దాని మీద మాట్లాడాడు అని చెప్పలేము. ఎందుకంటే మన కాన్సన్ట్రేషన్ దాని మీద ఉండదు. గమనించండి, వాక్యాన్ని అంట ఎత్తుకుపోతాడంట సాతానుగాడు. మనం అనుకున్న బాగా విన్నాంలే, భద్రంగా ఉంది మన దగ్గర సందేశం, మన జీవితంలో అలవర్చుకుందాంలే అనుకుంటాం. సాతానుగాడంట ఎత్తుకెళ్ళిపోతాడంట. చూడండి, చాలా క్లియర్గా రాయబడింది. ఏమంటే దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. ఉంటే ఏమవుతుంది? వాక్యం మన హృదయంలో ఉంటే మన జీవితం మారుతుంది. మనం మారకూడదు, మనం పాడైపోవాలా, మనం నాశనం అయిపోవాలా, అది వాడి ఉద్దేశం. అందుకేం చేస్తాడంటే వాక్యం మన దగ్గర ఉండకుండా ఎత్తేసుకొని తీసుకెళ్ళిపోతాడు. వాక్యం చదవాలంటే మనకి ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకు? సాతానుడే చదివితే బాగుపడతా, వద్దులేరా అంటాడు. 4 పాటలు పాడదామంటే అంత టైమా? 4 పాటలు పాడేది టైం ఏడంది? అంత టైం లేదులే మనకి. వేరే పనులకైతే అన్నీ ఉంటాయి, చాలా పనులు ఉంటాయి. వేరే పనులకైతే చాలా టైం ఉంటుంది.
పాటలు పాడడానికి, ప్రార్థన చేసుకోవడానికి, బైబిల్ చదువుకోవడానికి మాత్రం సమయం ఉండదు, చాలదు. ప్రార్థన కూడా కూర్చుంటాం ఇంట్లో. అయ్యో ఈరోజు ఒక్క పాట చాలే, ఎందుకని? ఈరోజు నేను రాలేనులే, మీరు చేసుకుని ప్రార్థన. ఇవన్నీ కూడా సాతానుడు మన మధ్య ఉండి చేసే జిమ్మిక్కులు మనం తేలిగ్గా తీసుకుంటున్నాం. గమనించండి, దుష్టుడు వచ్చి వారి హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకుని పోతాడు. నెహెమ్యా గ్రంథం మీద చాలామంది బాగా చదివారు. దాంట్లో 2 నెలల తర్వాత మళ్ళా ప్రశ్నలు ఇస్తే చెప్పగలరా? మళ్ళీ ఇంటికి పేపర్ ఇస్తే మళ్ళీ చదివి మళ్ళీ రాస్తాం అంటారు. అంటే చదివింది మన మనసులో ఒంట్లో తీసుకెళ్ళిపోతున్నాడు అపవాది. ఇంకొక మాట కూడా మనం చూస్తే పేతురు మొదటి పత్రిక 5:18. పేతురు మొదటి పత్రిక 5:18, 5:8. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదురా అని వెదకుచు తిరుగుతున్నాడు. ఇక్కడ యోబును మింగడానికి తిరుగుతూ వచ్చాడు దేవుని కాడికి కదండి. యోబును మింగడానికి సంచరిస్తూ అటు ఇటు తిరుగుతూ వస్తున్నాడు. ఇక్కడ రాయబడిన మాట చూస్తే ఎవరిని మింగుదురా అని వెదకుచూ తిరుగుతున్నాడు. ఎవరు? అపవాది, సాతానుడు. గర్జించు సింహము వలె అంట. అబ్బా ఏందంటే అంటే గర్జించు సింహం అని ఏమనిపిస్తుంది మనకి? ఆ సింహం గర్జన వినగానే ఏమనిపిస్తుంది చెప్పండి? భయం వచ్చేస్తుంది. ఆ భయం వచ్చినట్టుకు పారిపోతాం. అంటే అలాంటి వాతావరణాన్ని కలుగు చేసి మనల్ని మింగేస్తాడు సాతానుగాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సాతానుడు మన ప్రక్కనే ఉంటూ మనలో ఒకడుగా ఉంటూ మనల్ని పాడు చేస్తున్నాడు, నాశనం చేస్తున్నాడు, జబ్బులు చేస్తున్నాడు, మింగుతున్నాడు, మనలో వాక్యం లేకుండా చేస్తున్నాడు. ఈరోజు స్పీకర్ భలే వాక్యం చెప్పాడు అంటాం, 2 రోజులు గుర్తు చేసుకుంటాం, 3వ రోజు మర్చిపోతాం. అంటే కారణం ఏంటంటే ఆ వాక్యాన్ని సాతానుడు తీసుకెళ్ళిపోతాడు. ఎప్పుడైతే వాడు వాక్యాన్ని తీసుకెళ్ళిపోతాడో ఆ వాక్యం మనలో ఇక ఉండదు. మనలో ఉంటే పని చేస్తూ ఉంటుంది, ఉండదు కదా, పని చేయదు, ఇక నార్మల్ అయిపోతాం. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేయాలి మనం? 3వది ఏం చేయాలి? దేవుని ఎదుట సాతానుడు ఉన్నాడు. వాడు ఎందుకు వచ్చాడంటే మనల్ని నాశనం చేయడానికి వచ్చాడు, మనల్ని పాడు చేయడానికి వచ్చాడు, మనల్ని శోధించడానికి వచ్చాడు, మనల్ని ఇబ్బంది పెట్టడానికి వచ్చాడు, మనలో ఉన్న వాక్యాన్ని తీసుకోవడానికి వచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి మనం ఏ పని చేస్తే అందులో నుండి విడుదల పొందుతాం? ఎఫెసీ పత్రిక 4:27 ఒక మాట చదువుదాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4:27. అపవాదికి చోటీయకుడి. ఏం చేయాలంట? అపవాదికి చోటు ఇయ్యద్దు, అపవాదికి చోటు ఇయ్యద్దు. ఒకసారి ఏలూరులో వాక్యాన్ని ప్రిపేర్ అయ్యి ఆరాధనలో వాక్యం చెప్పడానికని వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నప్పుడే ఒక సేవకుడు వచ్చాడు. ఆ సేవకుడు వచ్చి ఆ ప్రెసిడెంట్తో మాట్లాడాడు. ప్రెసిడెంట్ అన్నాడు, నా దగ్గరకు వచ్చి, అయ్యా సేవకుడు వచ్చాడు, వాక్యం చెప్తాడంట అని అడిగాడు. ఎప్పుడు? ఆరాధనలో బైబిల్ రెఫరెన్స్ కూడా చదివిచ్చేసా. అప్పుడు వచ్చి వాక్యం చెప్పాలన్నాడు. అప్పుడు ఆయనకు వాక్యం ఇవ్వాలా వద్దా? మీరు చెప్పండి. అతని చేత, వచ్చిన సేవకుడి చేత వాక్యం చెప్పించాలా వద్దా? చెప్పండి అమ్మా. వచ్చిన ఆయనకి వాక్యము అవకాశం ఇవ్వాలా వద్దా? చెప్పండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను అదే చేశా. ఎందుకంటే నేను సిద్ధపడి ప్రార్థనాపూర్వకంగా ఒక సందేశాన్ని తీసుకుని వస్తే
బైబిల్ కూడా చదివించిన తర్వాత ఇప్పుడు నువ్వు ఒక ఆయన తీసుకుని వస్తే అతను ఏం చెప్తాడో, వాడు సాతానుకు అనుకూలంగా చెప్తాడేమో, సంఘాన్ని భ్రష్టు పట్టడానికి చెప్తాడేమో, వేరే బోధ చేస్తాడేమో, బ్యాప్టిస్టు బోధ కాకుండా వేరే బోధ చేస్తాడేమో, ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పొద్దు అంటాడేమో, వాయిద్యాలు వాయించొద్దు అంటాడేమో, తెలియదు కదా. కొన్ని డినామినేషన్లు ఉన్నాయి, వాయిద్యాలను ఇష్టపడరు కొంతమంది గుంపులుగా పాటలు పాడితే ఇష్టపడరు, కొంతమంది ఆడవాళ్ళు పాడితే ఇష్టపడరు, కొంతమంది ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పరు, వద్దు అంటారు, అది పాపం అంటారు. ప్రభు నేర్పిన ప్రార్థన పాపమా? సో ఇలాంటి బోధలు ఉంటాయి. అందులో ఒక వెలుగుదూత వేషం వేసుకునే ఒక విశ్వాసి ఉన్నాడు. ఆయన చాలా బాధపడిపోయాడు. పాస్టర్ గారు ఏంది వచ్చిన సేవకుని గౌరవించలేదు. ఎవరయ్యా ఆయన అంటే ఇంతకీ ఆయన సంవత్సరానికి 2 సార్లు వచ్చిపోతుంటాడట వాళ్ళ దగ్గరికి. సంవత్సరానికి 2 సార్లు వచ్చిపోతూ ఉంటాడు. వచ్చి 10 నిమిషాల వాక్యం చెప్తాడట. అంటే ఆయన ఏం చదువుకోలేదు, ఒకటి క్రమంగా ఏం ఉండడు, ఏదో వాక్యం చెప్తే 10 రూపాయలు తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు మనకు వాక్యం అవసరమా, వచ్చిన ఆయన మీద శ్రద్ధ అవసరమా? అది ఆలోచన చేయకుండా తర్వాత నేను చెప్పాను, లేదండి తర్వాత ఇంకోసారి చూద్దాంలేండి చెప్పా. ప్రెసిడెంట్ గారు సార్ చూడండి సార్ అన్నాడు. ఇక మీ ఇష్టం, ఈమంటే ఇస్తాను, దేవుని చిత్తంలో అయితే కరెక్ట్ కాదని చెప్పాను. ఆయన ఏం మాట్లాడుకుని వెళ్ళిపోయాడు. తర్వాత ఆ వచ్చిన ఆయన నన్ను పలకరేయకుండా వెళ్ళిపోయాడు. నేను వాక్యం లేదని ఇస్తే ఏం చేస్తాడు, 10 నిమిషాలు చెప్పి వెళ్ళిపోతాడు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, సాతానుడు ఆరోపణలు వచ్చి మనల్ని పాడు చేస్తాడు. మనం చక్కగా వాక్యం వింటూ ఉన్నాం, చక్కగా ఆత్మీయతలు ఎదుగుతున్నాం, ఇంకోటి వచ్చి వేరే బోధ చేస్తాడు. ఒక చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వ్యక్తి వచ్చి అనుకోకుండా వాక్యం ఇస్తే ఆయన చెప్పాడు, మీరు మళ్ళా బాప్తిజం పొందండి అని చెప్పాడు. బైబిల్లో ఏముందండి, బాప్తిజం ఎన్నిసార్లు తీసుకోవాలని ఉంది? ఒక్కసారే. బాప్తిజం ఒక్కటే, విశ్వాసం ఒక్కటే అవునందా? మీరు మళ్ళా బాప్తిజం తీసుకోవాలన్నాడు. ఎందుకంటే అప్పుడు మీరు ఏదో నామిలోకి తీసుకున్నారు, ఇప్పుడు మారు మనసు పొంది తీసుకోండి. ఎన్నిసార్లు ఇదే స్నానమా? రోజు 2 సార్లు చేయడానికి. కనుక ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. గమనించాల్సింది ఏంటంటే, అపవాదికి చోటు ఇయ్యద్దు, అపవాదికి అవకాశం ఇవ్వకండి. నెట్టేసే అవతలకి, వాడు ఏదైనా ఉండు గమనం పక్కన ఆపేసాయి, మొహమాటాన్ని పోకండి. మనోళ్ళే, మన బంధువే, మన స్నేహితుడే, వద్దు, అవకాశం ఇవ్వద్దు. నీ ఇంట్లో కానీ, నీ ఒంట్లో కానీ, నీ మందిరంలో కానీ, నువ్వు ఉండే గ్రామంలో ఎక్కడైనా అపవాది సంబంధమైన వ్యక్తి మనకు అనిపిస్తే, ఈ అపవాది శాస్త్రాలు అనిపిస్తే చోటు ఇవ్వద్దు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. యోహాను సువార్త 8వ అధ్యాయం 44. యోహాను సువార్త 8:44. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకొచ్చున్నారు. ఆది నుండి వాడు నరహంతుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు, వాని సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడను. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. ఏమండి, వాడికి చోటీకుడు ఉంటే మీరేమి నేర్చుకోగలుగుతారు? అబద్ధం మీ దగ్గరకు రాదు. నాకు గతంలో అనుభవాలను బట్టి చెప్తున్నా. ఏమ్మా చర్చికి రాలేదంటే వెంటనే వాళ్ళు చెప్పే మాట ఏం తెలుసా? నిజం చెప్పరు, నిజం చెప్పరు. సార్ జ్వరంగా ఉంది సార్, బాగాలేదు సార్. ఇప్పుడు ఏం చెప్తున్నారు తెలుసా? దగ్గు వస్తుంది సార్, జలుబు వస్తుంది సార్, కరోనా అని భయం వేస్తుంది సార్, చర్చికి వస్తే అందరికి అంటిస్తానేమో సార్. ఇప్పుడు చెప్పేది అబద్ధం. అది కూడా ఇక్కడ రాయబడిన మాట చూస్తే, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. అపవాది అంట, మీ తండ్రి దురాశలు నెరవేరుస్తున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు, సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడతాడు. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. దయచేసి ఈ మాట అర్థం చేసుకోండి. మీరు అబద్ధాలు చెప్తారా? నీ భర్తకు కానీ, నీ భార్యకు కానీ, మీ నాన్నకు కానీ, మీ అమ్మకు కానీ,
లేక మీ బిడ్డలకు కానీ అబద్ధాలు చెప్తారా? అయితే మీరు ఎవరో తెలుసా? సైతాను బిడ్డలు. కన్ఫామ్. సైతాను బిడ్డలే, కన్ఫామ్. మీ అమ్మకు 10 రూపాయలు ఇచ్చావనుకో, లేక 1000 రూపాయలు ఇచ్చావనుకో, మీ ఆయనకు చెప్తావా? చెప్పవు, దాచిపెట్టేస్తావు. ఏమైనా 1000 రూపాయలు అని ఉండాలంటే నాకేం తెలుసు అయ్యా అంటే నువ్వు అబద్ధం అన్నట్టేగా. ఏదైనా డబ్బులు కానీ ఏ పని అయినా ఏ విషయంలో అయినా కూడా నువ్వు దాచిపెట్టావు, అబద్ధం ఆడావు అంటే సైతానుగాడి బిడ్డలే. చాలా క్లియర్గా చూడండి. ఏమన్నాడు? వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడు. అబద్ధానికి తండ్రి అట, కొడుకు కాదు, తండ్రి అంట. అంటే వాడు ఇంకా అబద్ధాలు పుట్టిస్తాడు అనమాట. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. నువ్వు చేయాల్సింది ఏంటంటే అబద్ధానికి దూరంగా ఉండు. ఎక్కడుండాలి నువ్వు? సత్యానికి దగ్గరగా ఉండు. సత్యం అంటే ఏంటి? సత్యం అంటే చెప్పండి. సత్యము అంటే ఏంటి? నేనే సత్యము. యేసు ప్రభు అంటాడు, నేనే సత్యము. సత్యం అంటే యేసు ప్రభు, అబద్ధం అంటే అపవాది. సత్యం అంటే యేసు ప్రభు, అబద్ధం అంటే అపవాది. ఇప్పుడు ఏది? నువ్వు సత్యంలో ఉంటావా, అబద్ధంలో ఉంటావా? సత్యంలో ఉంటే నీ ఆత్మీయ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది, నీ ఆధ్యాత్మిక జీవితం బాగుంటుంది, ఆరోగ్య జీవితం బాగుంటుంది, ఆర్థిక అభివృద్ధి అన్నీ బాగుంటాయి. నువ్వు అబద్ధానికి అంటే సాతానుగాడికి ఉంటే, వాడికి అనుబంధంగా నీవు ఉంటే సాతానీయ శాస్త్రాలు, సాతానీయ ప్రభావాలు. యాకోబు 4:7 ఇంకో మాట చూద్దాం. యాకోబు 4:7. యాకోబు 4:7. అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి ఏమంటున్నాడు? నీవు అబద్ధానికి దగ్గరగా ఉండొద్దు అంటున్నాడు, అపవాదికి చోటు ఇవ్వద్దు అంటున్నాడు, అపవాదిని ఎదిరించండి అంటాడు. నువ్వు ఎదిరిస్తే ఆడు పారిపోతాడట. నువ్వు ఎదిరించకుండా రారా, కూర్చోరా, తినరా, తాగరా అని ఇంట్లో అలౌ చేసావు అనుకో, ఏం చేస్తాడు? ఏం చేస్తాడండి? అలౌ చేయొద్దు. సాతానుని అలౌ చేయొద్దు. అది ఇక్కడ వ్రాయమన్నమాట. నీవు ఎదిరిస్తే నీ యొద్ద నుండి వాడు పారిపోతాడు. ఏయ్ సాతానా, వెళ్ళిపో. మా అమ్మ మిడ్నైట్ కల వచ్చిందంట. మా అమ్మకి ఎవరో ఒక మనిషి, చచ్చిపోయిన మనిషి కనపడి, నువ్వు రా అంటుందంట. నువ్వు రా అంటుంటే మా అమ్మ కోపం వచ్చి కల్లోనే చెప్పు తీసుకొని కొడతా నన్ను పిలిచేవంటే వెళ్ళిపో అందంట. అది నిజంగానే పైకి చెప్పేస్తుంది, చెప్పు తీసుకుని కొట్టేస్తే వెళ్ళిపో, గెట్ అవుట్ అని చెప్తుంది. తర్వాత నేను గమనించిపోయి, ఏందమ్మా అంటే, నన్ను ఎవరో పిలుస్తున్నారయ్యా, రమ్మంటున్నారు, అందుకే నేను కొడతాను, చెప్పుతో కొడతాను, వెళ్ళిపోమని అన్నాను. మరి వెళ్ళిపోయిందంటే వెళ్ళిపోయింది. అంటే ఎదిరిస్తే పారిపోతాడు అపవాది. మనం ఎదిరియట్లేదు, మొహమాటానికి పోతున్నాం, వాళ్ళని ఎలా చేస్తున్నాం, వాళ్ళు ఇంట్లో వచ్చి కూర్చుంటున్నారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించండి. దైవ సన్నిధిలో సాతానా? ప్రశ్న. దేవుని సన్నిధిలో సాతాను ఉన్నాడా? ఉన్నాడు. ఎందుకంటే మనల్ని పాడు చేయడానికి, మనల్ని నష్టపరచడానికి, మనల్ని కష్టపెట్టడానికి, మనలో వాక్యాన్ని ఉంచకుండా తీసివేయడానికి. అయితే మనం చేయాల్సింది ఏంటంటే వాడిని ఎదిరించాలి, వాడికి చోటు ఇవ్వద్దు, అబద్ధాన్ని ఆలోచించద్దు. అబద్ధం చెప్పామంటే మనం వాళ్ళ బిడ్డలమే అవుతాం. నీకు ఏదైనా పర్లేదు, ఎలాంటి పరిస్థితి అయినా పర్లేదు, అబద్ధం చెప్పకు. అబద్ధము సాతాను మాట, అబద్ధం అనేది
సత్యము యేసుక్రీస్తు మాట. నీవు సత్యములో ఉంటే, సత్యమును నిలిస్తే యేసులో నిలబడతావు. నీవు అబద్ధంలో నిలిస్తే సాతాను బిడ్డవైపోతావు. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, స్తోత్రారుడా, నీకు వందనాలు. దయగల దేవుడు అయ్యా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అపవాది నీ ఎదుటికి వచ్చింది, యేసు రూపంలో ఉన్న నిన్ను శోధించడానికి ప్రయత్నించింది. అయితే అపజయం పాలైంది. ఎదిరించినప్పుడు, సాతానా వెళ్ళిపో అన్నప్పుడు వెళ్ళిపోయింది. సాతానుని తరిమి కొట్టిన సందర్భాన్ని మేము గుర్తు చేసుకున్నాము. యోబును నాశనం చేయడానికి మీ దగ్గరకు వచ్చింది. యోబును నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు బాధల గల కురుపులతో మొత్తింది. యోబును ఎంతగానో ఇబ్బంది పాలు చేసింది. అయితే నోటి మాట ద్వారా కూడా యోబు పాపం చేయలేదు. అయ్యా, మేము కూడా సత్యమందు నిలిచిన వారంగా ఉండి అపవాదిని ఎదిరించగలిగితే మా ఆధ్యాత్మిక జీవితాలు మీ వాక్యం వ్యర్థం కాదు. మీ వాక్యాన్ని మాలో నుండి అపవాది తీసుకుని వెళ్ళిపోకుండా మా వాక్యాన్ని, మేము విన్న వాక్యాన్ని భద్రం చేసుకుని వాక్యానుసారంగా సత్యంలో నిలబడే అవకాశం మాకు కలిగించింది. వర్తమానం వ్యర్థం కాకుండా మా అందరి దేవుని రక్షించాలి. మీ కాపుదలని భద్రత మా అందరికీ వచ్చిన మిగిలిన ఆరాధన కూడా మీ దేవుని కొనసాగించాలి. యేసు